గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అబద్ధం చెప్పావా రంబు? మా ఇద్దరితో అబద్ధం చెప్పావా? డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ అన్న వ్యాధి ఉందని అబద్ధం చెప్పి అంత పెద్ద టీవీ షోలో మమ్మల్ని బొమ్మల్లా కూర్చోబెట్టి నమ్మేలా కథలు చెప్పి మోసం చేసి నీ మీద జెన్యున్ గా ఉన్న లవ్ ని ఎంతవరకు వాడుకోగలవో వాడుకున్నావు కదా. ఎమోషనల్ మ్యానిపులేషన్, పచ్చిగా చెప్పాలంటే నమ్మక ద్రోహం. ఒకరి మనసుని మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని వాళ్ళని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం. నాతో ఎందుకు ఆడుకున్నావు రాంబో? అడుగుతున్నావా? సమాధానం చెప్పు. అయినా అసలు నీకున్న వ్యాధి ఏంటి? చెప్పు, వ్యాధి ఏంటి? నాకు అలాంటి రోగం ఏమీ లేదు, కానీ చిన్నప్పుడు ఇంకో రోగం ఉండేది. దాని పేరు దురదృష్టం. అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేగా? మొత్తం అబద్ధం. అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధం. నువ్వు ఒక ఫ్రాడు. నువ్వు మంచోడవని నమ్మినందుకు మమ్మల్ని ఇద్దరిని మోసం చేశావు. ఫ్రాడు. నిజం అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? మేము నమ్ముతున్నావా నమ్మలేదా అది ముఖ్యం కాదు. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అది చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది నిజం అనుకోండి, అది మీరు నమ్మకపోతే అబద్ధం అయిపోతుంది. ఒకవేళ అబద్ధాన్ని మీరు నమ్మారనుకోండి, అది నిజంగా మారుతుంది. అప్పుడు నిజమా అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? అనవసరంగా మాట్లాడుకు రాంబో. తెలిసే నువ్వు మా ఇద్దరిని లవ్ చేసావు. ఉదయం నన్ను చూసావు, రాత్రి ఖతీజాను చూసావు. ఉదయం నన్ను లవ్ చేసావు, రాత్రి తనని లవ్ చేసావు. ఇదే కదరా నువ్వు చేసింది. ఇద్దరు అని తెలిసే ఒకేసారి లవ్ చేసావు, కరెక్టా? నేను చేయలేదండి, నేను చేయలేదు. ఏంటి? మీరిద్దరు నన్ను లవ్ చేశారు, నేను అడ్డు చెప్పలేదు, అంతే. తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరు వదలలేదు, నేను ఉండిపోయాను. నా లైఫ్లో నాకు దొరకని ఆనందం మీ లవ్ వల్ల నాకు దొరికింది. దాన్ని అడ్డుకోవడానికి నాకు మనసు ఒప్పలేదు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఉండే సాధారణ మనిషినిగా నేను 30 ఏళ్లుగా నోచుకొని వర్షం నా మీద కురిసింది. దొరకని తల్లి ప్రేమ మీ దగ్గర దొరికింది. తప్పు చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా పోనీలేని ఊరుకుండిపోయానండి. తప్పేనండి, కానీ 10 రోజులకు పైగా మనసు ఒప్పలేదే. ఎందుకంటే నా మీద మీకున్న లవ్ లాంటిది కాబట్టి. నిజం చెప్పాలి, కానీ బాధ పెట్టకుండా చెప్పాలి. దానికోసం ఏర్పాటు చేసిన బూటకమే ఆ టీవీ షో. ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు. నాకు మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు లోపల 2 గుండెలు కొట్టుకున్నట్టుగా ఉందండి. ఒకే కొలతలో, ఒకే చప్పుడుతో, ఒకే విధంగా. నా హార్ట్ని 2 ముక్కలు చేసి మీ ఇద్దరికి సింహాసనంగా వేసి ఒకే విధంగా కూర్చోబెట్టానండి. ఐ లవ్ యూ టూ అండి. రే అది మాత్రం చెప్పకురా. రే కొట్టేస్తాను, కోపం తెప్పించుకో. నన్ను కొట్టండి, కొట్టినా సరే ఐ లవ్ యూ టూ అండి. నేను మీకు నచ్చకపోయినా ఐ లవ్ యూ టూ అండి. పూర్తిగా, నిజంగా, మనసారా, లోతుగా, ఎవరు తాకలేనంతగా, ఎవరు వెళ్ళలేనంతగా ఐ లవ్ యూ టూ అండి. ఏ లవ్ అంటే ఒకటేనా? 2 ఉండవా? 2 ఉండకూడదా చెప్పండి? ఇద్దరు ఒకేసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు 2 లవ్లు ఉంటాయా ఉండొచ్చా అన్న ఆలోచన నాకు రాలేదండి. ఎందుకంటే నా లైఫ్ లో ఒక్కసారిగా వచ్చిన ఫస్ట్ లవ్ అండి మీరిద్దరు. నాకు లవ్ అంటే అది మీరిద్దరేనండి. ఎందుకంటే నాకు భూమి ఇష్టం, ఆకాశం ఇష్టం, ఈ కన్ను ఇష్టం, కాఫీ ఇష్టం, టీ ఇష్టం, ఉప్పు ఇష్టం, చక్కెర ఇష్టం, ఇడ్లీ అన్న ఇష్టం, దోశ అన్న ఇష్టం, రజనీ అంటే ఇష్టం, కమల్ అంటే ఇష్టం, మోహన్ లాల్ అంటే ఇష్టం, మమ్ముటి అంటే ఇష్టం. నాకు రేపు 2 పిల్లలు పుడితే ఆ 2 పిల్లల్ని ఎలా సమానంగా లవ్ చేస్తానో అదే విధంగా నువ్వు ఇష్టం. ఐ లవ్ యూ టూ నే. లవ్ యూ టూ. నీకు ఇడ్లీ దోశ నచ్చడం, అంకొట్టి మోహన్ లాల్ నచ్చడం, 2 అమ్మాయిలు నచ్చడం ఒకటారా? రే, నీకు దీనికి దానికి తేడా తెలియట్లేదరా? నిజంగా తెలియట్లేదా? అక్కడే అర్థమైపోయింది. ఈ ఇల్లు వదిలి బయటికి పో. రాంబో, ఏంటబ్బా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవా? అమ్మ పరిస్థితి ఏం బాలేదంట, ఈ రోజు రేపు అన్నట్టుందంట. భయంగా ఉంది, రాబ్బా ఊరికి పోదాం. సారీ, తెలియక జరిగిపోయింది. ఇప్పటికి అంతా అయిపోయింది. నన్ను ఇంటి నుంచి పొమ్మన్నారు. అప్పుడు ఇలాగేగా జరుగుతుంది. నేను ఇప్పుడు వచ్చి మా అమ్మని చూస్తే అది మైనస్ పోతుంది. మా అమ్మని చూడకపోతేనే ప్లస్. ప్రాణాలతో ఎక్కడో చోట ఉంటుంది. ఇక అంతే,
మళ్ళీ మునుపట్లా మారిపోతుంది. రెడీగా ఉండండి. మునుపట్లా మారిపోతుంది. సారీ అండి, మీరు లవ్ చేయడం వల్లే వాళ్ళమ్మ బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళమ్మకి ఏదైనా అవుతుందని వాడు గట్టిగా నమ్ముతున్నాడు. ఈ ఒక్కసారికి మీరిద్దరూ కలిసి వాడి మనసులో ఉన్న భయాన్ని పోగొడితే చాలు. దేవత అంటే ఒక్కరే రావాలా చెప్పండి, ఏం ఇద్దరు రాకూడదా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి మీ బ్రేకప్ని కాస్త సైడ్కి ఉంచి వాడిని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి. ఆ తర్వాత మీ బ్రేకప్ని మీరు కంటిన్యూ చేసుకోండి. నాలుగు కొట్లు ఎక్కి దిగితే చాకోబార్ దొరుకుతుంది. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందట. ఏది చిరపుంజికి పోనివ్వు చూద్దాం. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందేమో. ఏదేదో నమ్మడం, ఏదేదో మాట్లాడటం. అయ్యో వద్దండి. ఏమండి, చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఉన్నా నాకు తెలియదా అండి? ఏమండి, తప్పకుండా మా అమ్మకి ఏదైనా అవుతుందండి. మా అమ్మకి ఏదైనా అయితే మీ ఇద్దరు ఊరికి వదిలిపెట్టినాం. ఏమండి, మీరు నన్ను వద్దన్నారు కదా, మీ పాటికి వెళ్ళండి. నా పాటలు నేను పడతాను. దయచేసి వెళ్ళిపోండి. మీకు చేతులు దండం పెడతాను. వద్దండి. ఏమండి, ప్లీజ్ అండి, వద్దండి. మీకు దండం పెడతాను. ప్లీజ్ అండి, వద్దండి. అయ్యో వద్దండి, చెప్పేది వినండి. అయ్యో వద్దండి. ఏమండి, మీ అమ్మ, ఆవిడకేం కాదు. అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. వెళ్ళు. జరగకూడదు జరిగితే మా అమ్మ. మా అమ్మా, 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 నన్ను చూడమ్మా. అమ్మా, నన్ను చూడమ్మా. మా 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 కళ్ళు తెరవమ్మా. వీడెప్పుడు వచ్చినా ఇంతేనయ్యా. ఏమండి, నేను చెప్పాను కదండి, మా అమ్మకి దగ్గరగా నేను ఉండకూడదని చెప్పాను కదండి. ఏమండి, మీకు తెలుసా నాకు తెలుసా అండి? నేను మా అమ్మ పక్కన ఉండకూడదండి, ఉంటే మైనస్ అండి. నేను అందుకే చెప్పాను కదండి, మా అమ్మ చనిపోయిందండి. మా అమ్మా, నేను నిన్ను చంపేశానమ్మా. నేను నిన్ను చూడడానికి వచ్చుండకూడదమ్మా. అనుకోని అమ్మా. బిడ్డను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందయ్యా. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అమ్మా, నీకేం కాదమ్మా. ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవయ్యా. సరే. అన్నా, ఓ టీ ఇవ్వన్నా. టీయా? ఉప్పేసి ఇవ్వండి, అస్సలు రోషం రావడం లేదు. ఇదిగో ఉపయోగిస్తున్నాను, వేయమంటావా? వేయండి అన్నా. అన్న మీరు చెప్పివ్వండి. చెప్పా? ఎందుకు ఇవ్వండి. ఎందుకు బాబు? దీన్ని పట్టుకోండి. అమ్మను వదిలేసిపోతావా అని అడగండి. అమ్మను వదిలేసి పోకూడదు. కొట్టండి. నిన్ను నేను కొట్టడం ఏమిటి బాబు? కొట్టండి అన్నా. ఊరుకో బాబు. అన్నా కొట్టండి అన్నా. రే నీ అయ్యా కొట్రా. ఏడు వీరయ్యా, ఏమైంది? మీరాగండి. కొట్టండి, గట్టిగా కొట్టండి. సారీ. సరే, మేము ఇంక బయలుదేరుతాం. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఒక నిమిషం, నేను అమ్మకి చెప్పేసి వస్తాను. మిన్మిని, ఇది పట్టుకో. సరే. అమ్మతో మాట్లాడాలంట. కూర్చోమ్మా. మీరు ఫ్రూట్ బయటికి వెళ్ళి వాయించుకోండి.
తను రాంబోతో వచ్చిన అమ్మాయి, పేరు కణ్మణి. నువ్వే నా బిడ్డను లవ్ చేస్తున్నావా? వాడిని పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒట్టు. వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. నా మీద ఒట్టేశావు, సరేనా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు కణమణి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నా. రా, మనం బయలుదేరదాం. ఇవ్వు. రా. రే నువ్వు కూడా వెళ్ళరా. వెళ్తున్నా. వెళుతున్నావని చెప్పి నువ్వు రాంబోతో వచ్చిన పిల్లవా? అవును, తనే. నువ్వు నా బిడ్డను లవ్ చేస్తున్నావు కదా, వాణ్ణి పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒకటే వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి. మరి చూసుకుంటావు కదా? పో పో. నువ్వు రాంబోతో వచ్చినోడివే కదా, నా బిడ్డని. అమ్మా, నేను రాంబోతో పని చేస్తానమ్మా. అలాగా? అవునమ్మా. ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు చూశారు కదమ్మా, చాలా నేను సంతోషం. చూసుకుంటాను. అమ్మని నువ్వు చూసుకోమ్మా. వెళ్ళు. వస్తానమ్మా. నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా, మీరు లోపలికి వాయించు. నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మగారు ఆశపడుతున్నారు. నీ కోసం కాకపోయినా మీ అమ్మగారి కోసం. ఎందుకంటే మేము సారీ, ఇప్పటి నుంచి నేను నీ జీవితంలో లేను. మేమనే చెప్పొచ్చు. అంతా అయిపోయింది రాంబో. మేబీ నీకు మాకన్నా ఓ అందమైన అమ్మాయి దొరకచ్చు. మేబీ నీకు వెంటనే పెళ్లి కూడా అవ్వచ్చు. మేబీ. రా భార్గవ్. అన్నిటికీ థ్యాంక్స్. వస్తాం. మేము వెళ్తున్నాం. ఒక నిమిషం ఉండండి. మీరు వెళ్ళిపోవడం చూసి నేను భరించలేను. అందువల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా కాల్ చేయండి. ఏదో ఇలా జరిగిందని మనమంతా ఎనిమిలం కాం. మీరు నా జీవితంలోకి వచ్చే ముఖ్యమైన విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. మనమందరం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉండిపోయాం. నేను ఎక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాను. మీరు ఎప్పుడైనా ఎక్కడికి రావాలి. I'm gonna miss you both. నాకెంత వయసు ఉంటుందో నువ్వే చెప్పమ్మా. 80-85. అయ్యో, నువ్వు చెప్పే జవాబులోనే మా వంశం యొక్క భవిష్యత్తు ఉందమ్మా. అవునమ్మా, ఆలోచించి చెప్పమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చి దీపం వెలిగిస్తేనే మా జీవితాలకు వెలుగొస్తుందమ్మా. మా వంశం మీ చేతిలోనే ఉందమ్మా. ఒప్పుకోమ్మా. మీ కుటుంబం, దాని హిస్టరీ, వీళ్ళ పరిస్థితి, మీ అమ్మ నాతో ఇచ్చిన ఒట్టు, ఇవన్నీ నేను క్షమించమంటున్నాయి. మేబీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పైనా కూడా నేను నిన్ను లవ్ చేసింది చాలా ట్రూ, సిన్సియర్గానే. సో నీ కుటుంబం కోసం, కొంచెం నా కోసం, కొంచెం నీ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఓయ్, ఎంత పెద్ద విషయం చెప్పాను. ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. ఏంటి? లోన ఏర్లు పారుతున్నాయండి.
విజయవాడ. 10:30 బస్కి వచ్చావా అమ్మా? నేను 8:30 బస్కే వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, లోపల మా అమ్మ నిద్రపోతోంది. మనం బయటికి వెళ్ళి డిస్కషన్ పెట్టుకుందామా? నేను పెళ్లి చేసుకోవాలన్నది మా అమ్మ ఆఖరి కోరికండి. కానీ నాకు పెళ్ళంటూ జరిగితే అది మీ ఇద్దరితోనే. మీరు నేను చేసుకుంటే మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే నాకు పెళ్ళి అవుతండి. యబ్బా అట్ట మాట్లాడకూడదబ్బా. లెంపలేసుకో లెంపలేసుకో లెంపలేసుకో. ఐ లవ్ యూ టూ, ఐ మ్యారీ యూ టూ అండి. ఏమండి ఇది తప్పేనండి. నేను జరగకూడదని అనుకుంటున్నా. అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను అడ్డుకోలేదండి. కానీ మిమ్మల్ని కన్విన్స్ చేసి నాకు తెలియకుండా తీసుకొచ్చానండి. దానికి నేను కారణం కాదండి. నిజంగా మా వాళ్ళని నేను పంపలేదండి. నమ్మండి ప్లీజ్. మీకు చేతులైతే దండం పెడతాను. సారీ అండి, నొప్పి పెడుతుందండి. సారీ అండి. సారీ అండి, ఐఎమ్ సారీ. నాకు పెళ్లి చేయాలన్నది మా అమ్మ చివరి కోరికండి. మా కుటుంబంలో నాకు పెళ్ళయ్యి మాకున్న శాపం పోతే మా అత్తయ్య బాబాయి వాళ్లకు పెళ్లిళ్ళయి వాళ్లకున్న సింగిల్ అనే స్టేటస్ను మార్చి మ్యారీడ్ అని పెట్టుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. అందుకే అడుగుతున్నానండి. ఏదో నేను మనసు పడ్డానని కాదు. మీరు కూడా పాపం నన్ను వదిలి వెళ్ళిపోయాక మీరు మీ ఇంట్లో చూసిన ప్రతి చోట నేను మీ కంటికి కనిపించుంటాను. నన్ను చూడాలని మీకు అనిపించుంటుంది. ఆ లవ్వులో మీరు బయలుదేరి నన్ను చూడాలని వచ్చుంటారు. కరెక్టా? అలాంటిది ఏం లేదు. మీ అమ్మ నాతో ఒట్టు వేయించుకున్నారు, దానికోసం మాత్రమే వచ్చాను. ఓట్టేయించుకున్నారా? నా చేయి కూడా తల మీద పెట్టుకుని ఓట్టేయించుకున్నారు. ఓ విచిత్రం చూసారా? మనమందరం ఇచ్చిన మాటను కాపాడుకోవాలంటే ఒకటే దారుందండి. నన్ను మీరు కొట్టనంటే చెప్తాను. చెప్పిచ్చావు. నా కోసం కాకపోయినా మా అమ్మకిచ్చిన మాట కోసం, నా కుటుంబంలోని వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకోండి. దీని మూలంగా నాకు దొరకబోయేది రెండు విషయాలండి. ఒకటి, మన ముగ్గురం కలిసి తీసుకోబోయే ఆ పెళ్లి ఫోటో. దాన్ని మా అమ్మ కళ్ళ ముందు తగిలిస్తే జీవితాంతం దాన్ని చూస్తూ బతికేస్తుంది. రెండోది, నా మేనత్త, మా బాబాయిలు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతారు. ఇన్నేళ్ల మా కుటుంబ శాపం పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ముగ్గురం హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఎవరికీ తెలీదు. మునుపట్ల మనం కలిసే ఉందాం. నన్ను వదిలి వెళ్ళిపోవాలని మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నేను మీ దారికి అడ్డురాను. అంతవరకు మీ దగ్గరికి రాను, మిమ్మల్ని తాకను. మనకు పిల్లలు కూడా వద్దండి మీరు చెప్పేంత వరకు. ఆ విషయాలు తర్వాత చూసుకుందాం, వెళ్ళేప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి మీకు గుర్తుందా, మనం కారులో వెళ్తున్నాం. సడన్ గా వర్షంలో బండి అయిపోయింది. మీరే డ్రైవ్ చేస్తున్నారు. మేమిద్దరం దిగి బండి తోసాం. అప్పుడు మనిద్దరం ఉంటే ఏమైండేది ఆలోచించండి. మనం కూడా ఒకరోజు ఇంట్లో బీరువాని జరపలేకపోయి కష్టపడ్డాం కదా. అప్పుడు మనిద్దరం మాత్రమే. ఆపు స్వామి, ఆపు. నువ్వు ఆ పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను. అయ్యో కత్తి బేబీ, you're not trying to understand what I'm trying to say for the past 1 hour. Actually for the past 1 year. Okay, let me explain one more time. నేను పెళ్ళంటూ చేసుకుంటే మీ ఇద్దరిని చేసుకుంటా. ఒకళ్ళని వదిలేసి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. కావాలంటే మీ ఇద్దరికి విడివిడిగా ఆధార్ కార్డులు ఉండొచ్చు, పాస్పోర్ట్లు ఉండొచ్చు. కానీ నాకు కణ్మణి ఖతీజా ఒకటేనండి. కణ్మణిని వదిలేసి ఖతీజాను, ఖతీజాను వదిలేసి కణ్మణిను నేను పెళ్లి చేసుకోలేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖతీ, నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. సరే రాంబో, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నేను కూడా వస్తాను. మీకు ఓకేనా? 10:30 బస్కి వచ్చిన నీకు ఓకే అంటే 8:30 బస్కి వచ్చిన నాకు ఓకే. రాంబో, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయి. ఏంటే ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారా? అయితే సూపర్. వీడు ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తాడు కదా.